రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. 21 రోజుల తర్వాత జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజు వరకు 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. 21 రోజుల తర్వాత జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజు వరకు 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. యూసఫ్గూడ నుంచి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు నిన్న సాయంత్రంతో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు నేతల భవితవ్యం అంతా కూడా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇక ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఈవీఎంలను ఆయా స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ప్రస్తుతం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 65% పోలింగ్ అనేది నమోదైనట్లు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. ఇక కౌంటింగ్కు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉంటుంది. ఇక 20 రోజుల సమయం ఉంది. సో ఇప్పుడు ఈవీఎంలు మొత్తాన్ని కూడా ఇటు పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయా స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం జరిగింది. ప్రజెంట్ మనం ఇటు యూసఫ్గూడలోని ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద ఉన్నాం. ఇది స్ట్రాంగ్ రూమ్ పాయింట్గా ఉంది. ఇటు ఖైరతాబాదు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇది పార్లమెంటరీకి వచ్చి ఇటు సికింద్రాబాదు పార్లమెంటరీగా వస్తుంది. సో ఇక్కడికి మొత్తం ఈ యొక్క ఖైరతాబాదు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మొత్తం ఈవీఎంలన్నింటినీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్కు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే మొత్తం ఇక్కడ ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తిగా సెక్యూరిటీ పహారాలోనే మొత్తం అంతా బలగాలన్నీ కూడా కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. దాదాపు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి మొత్తం ఎక్కడ ఇటు ఇతరులు ఎవరు కూడా బయటికి రాకుండా కూడా పూర్తిగా రక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు. స్ట్రాంగ్ రూమ్ ఇప్పుడు ఎక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ పాయింట్కి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇటు సెంట్రల్ ఫోర్సెస్ కేంద్ర బలగాలు, ఇటు పారామిలిటరీ బృందాలు కావచ్చు, అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, వీళ్ళ పర్యవేక్షణలోనే పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి నిఘా మధ్య యొక్క ఈవీఎంలను భద్రపరచడం జరిగింది. సో మొత్తం ఈ యొక్క ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏరియాకు సంబంధించినటువంటి ఎవరైతే ఆర్ఓ ఉన్నారో ఆర్ఓ డైరెక్షన్లో కూడా ఆయన మొత్తం ఇదంతా చూసుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్స్ అలాగే ఆర్ఓల యొక్క పర్యవేక్షణలోనే యొక్క భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. ఇక 20 రోజుల పాటు ఎన్నికలు ఇటు కౌంటింగ్కు మరొక 20 రోజులు సమయం ఉండటంతో 24 గంటల పాటు కూడా ఈ యొక్క సెక్యూరిటీ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. పైగా ఇంకొక 3 దశల ఫేజు దేశవ్యాప్తంగా కూడా ఇంకొక 3 దశల ఫేజింగ్ ఎలక్షన్స్ ఉండటంతో వీటికి సంబంధించి 20 రోజుల సమయం అంటే కాస్త ఎక్కువ సమయం ఉండటంతో అప్పటి వరకు కూడా ఇటు ఈ యొక్క ఈవీఎంలను భద్రపరిచేందుకు అధికారులు పూర్తి కట్టుదిట్టమైనటువంటి చర్యలను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున స్ట్రాంగ్ రూమ్ పాయింట్ల వద్ద అంటే గతంలో చిన్న ఇబ్బందులు చోటు చేసుకున్నటువంటి ఘటనలు గతంలో వినిపించాయి కాబట్టి ఈసారి ఎటువంటి సమస్యలు అనేవి దొరలకుండా మొత్తం స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం 24 గంటల పాటు కూడా అధికారులు యొక్క మొత్తం స్ట్రాంగ్ రూమ్ పాయింట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇటు మనం మెయిన్ ఎంట్రన్స్ వద్ద చూడొచ్చు. ఫస్ట్ లేయర్ వద్ద ఇటు గన్మెన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ స్థానిక పోలీసులు అలాగే సెంట్రల్ ఫోర్సెస్ మొత్తం సంయుక్తంగా కూడా యొక్క స్ట్రాంగ్ రూమ్ పాయింట్ల వద్ద ఈవీఎంలకు సంబంధించినటువంటి భద్రతా చర్యల్లో పాల్గొనడం జరిగింది. ఇక మనం చూస్తున్నటువంటి యొక్క ఇక్కడ ఈ స్ట్రాంగ్ రూమ్ పాయింట్ మాత్రమే కాదు, ఇటు నగరంలో ఉన్నటువంటి అన్ని స్ట్రాంగ్ రూమ్ పాయింట్ల వద్ద కూడా పూర్తిగా అధికారులు భద్రతా చర్యలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు అనేవి దొరలకుండా ఇటు అపరిచిత వ్యక్తులు కావచ్చు లేకపోతే అనుమతి లేకుండా లోపలికి ఎవరు రాకుండా కూడా పూర్తిగా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగిన నేపథ్యంలోనే ఇక కౌంటింగ్కు సంబంధించి కూడా కౌంటింగ్ వరకు కూడా ఎటువంటి సమస్యలు అనేవి దొరలకుండా కూడా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ పాయింట్స్ వద్ద మాత్రం పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రత్న.